నమస్తే సైడ్ నేను శ్రామిక సహకార ఉత్పత్తి మరియు విక్రయ సంఘం లిమిటెడ్ కొత్తపల్లి హవేలీ నాకు చెందిన కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికలలో ఎన్నికైన సందర్భంగా హిందూ మూలముగా సహకార సంఘాల చట్టం 1964 మరియు మహిళలోని కట్టుబడి ఉంటానని సంఘ అభివృద్ధికి నిరంతరము పాటుపడతానని సంఘ సభ్యుల కృషి చేస్తానని సంఘానికి హాని చేసే ఎటువంటి కార్యక్రమాలలో ఎట్టి ప్రలోభాలకు బంధు ప్రీతికి పక్షపాతానికి ఆస్కారం ఇవ్వనని దైవ సాక్షిగా థ్యాంక్ యూ అన్న. ఈ యొక్క సొసైటీ 49 అంటే మన తండ్రులు పుట్టినప్పుడు ఇంత గొప్ప చరిత్ర గల సొసైటీ. ఈరోజు ఈ సొసైటీకి మునీందర్ గారు చైర్మన్ అవ్వడం నేను మనస్ఫూర్తి అభినందిస్తున్నా. మీరు సహకారం తీసుకోవాలి. శేఖర్ది కానీ వాసాల రమేష్ గారితో పాటు ఇక్కడ ఉన్న ప్రజలందరిది. ఎందుకంటే సొసైటీలో మీరు ఎన్నుకోబడ్డది. ఎన్నుకున్న తర్వాత మన పని ఒకటే, ఏం చేయాలంటే బలోపేతం చేయాలి సంఘాన్ని. ఒకప్పుడు మనం 1000 రూపాయలు కడితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2000 రూపాయలు గవర్నమెంట్ తీసుకొని పొదుపు కార్యక్రమం ఉంది. కానీ ఆ కార్యక్రమం ఇచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా సిరిసిల్ల లాంటి ప్రాంతాలలో ఉపాధి కోల్పోతే సిరిసిల్ల ఉరిసిల్లగా మారే పరిస్థితిలో అప్పుడున్న కేసీఆర్ గారు కేటీఆర్ గారు వారికి బతుకమ్మ చీరలు పెట్టుకొని బతుకమ్మ మరియు ఉత్సవ పండుగ అన్ని పండుగల్లో చీరలు ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అది ఎత్తడం వలన మళ్ళీ చేనేత వర్గాలు కానీ పద్మశాలి వర్గాలకు కానీ ఉపాధి లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. సో అందుకే నేను మునీందర్ గారిని చూస్తున్నాను. డెఫినెట్గా మళ్ళీ ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ మీ హయాంలోనే ఈ యొక్క చేనేత వర్గాలన్నిటి కూడా సహాయం పొందే విధంగా మళ్ళీ ఎట్టి పోస్తుండగా మళ్ళీ వాళ్ళ గతంలో ఎలాగైతే 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాగైతే వాళ్ళ సంపాదన ఉన్నానో ఆ సంపాదన ఉండే విధంగా ఉండాలి. ముఖ్యంగా మీరు దయచేసి ఈ సంఘాన్ని బలోపేతం చేయండి. ఎట్టి పసులు సంఘం ముందుకు ఉండే విధంగా తీర్చిదిద్దాలి. సంపూర్ణ సహకారం మాతో ఉంటుంది. ఎంత విధంగా సహకరిస్తారని చెప్పి మరొకసారి ఇక్కడ గెలిచిన డైరెక్టర్ అందరూ గెలుపుడు వరకే మనకు చిన్న కొట్టాడుతుంది. గెలిచిన తర్వాత అందరం కూడా సంఘం బలోపేతం కృషి చేసుకోవాలి. అందుకే మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఈ ప్రభుత్వం తర్వాత డెఫినెట్గా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని కలకలాడే విధంగా చేయాలని చెప్పి మనం చూస్తున్నాం. ఐ విష్ ఆల్ ది బెస్ట్. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.